సంఘం ఎప్పుడు వర్ధిల్లిందంటే చరిత్రలో మీరు చూడండి, రోమన్ పర్సిక్యూషన్ టైంలో సంఘం గణనీయంగా పెరిగింది. ఎప్పుడు అంటే రోమన్ పర్సిక్యూషన్ టైంలో. పర్సిక్యూషన్ అంటే ఒక వారం పాటు సింహాలకి భోజనం పెట్టరు, మాంసం పెట్టరు. ఆవురు అని ఉంటాయి అవి. ఎప్పుడెప్పుడా అని ఆకలితో అలమటిస్తూ ఉంటాయి కదా. ఒక పెద్ద గ్రౌండ్, అందులో క్రైస్తవం వదిలి పెడతారు, గేట్లు వేసేస్తారు. ఆ కింద నుంచి ఆ డంజన్స్ అంటారు, ఆ లోపల ఉండేటువంటి గదుల్లో నుంచి ఆకలితో అలమటించిపోయిన సింహాలు ఉంటాయి కదా, వాటిని వదిలిపెడతారు. అంతే, అవి అలా మనుషులను చూసి ఈ ఆకలికి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కొక్కరిని పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి చీల్చి తింటూ ఉంటే అందరు చప్పట్లు కొడుతూ ఉంటారు. పర్సిక్యూషన్, హింస. అలా వాళ్ళు సింహాలు మీదికి వస్తూ ఉంటే వాళ్ళు పరుగులు ఎత్తకుండా అలాగే మోకరించి కళ్ళు మూసుకుని ఉంటే పైన కూర్చున్న వాళ్ళకి ఆశ్చర్యం అనిపించేది. ఇదేంటి పరిగెత్తట్లేదు, వీళ్ళు కేకలు వేయట్లేదేంటి, స్వచ్ఛందంగా అప్పగించుకుంటారేంటి, అందరు గుంపుగా పాటలు పాడతారేంటి, వీళ్ళంటే ఇలా అప్పగించబడ్డ చచ్చిపోయారు. మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చి నిలబడుతుందేంటి, చచ్చిపోతామని తెలిసి కూడా ఎందుకు నమ్ముతున్నారు వీళ్ళు? ఎవరు ఆ క్రీస్తు? ఎందుకు వీళ్ళు ఇంతగా ప్రాణత్యాగం చేస్తున్నారు? ఏంటి ఆ క్రీస్తు గొప్పతనం? మన దేవుల మీద మనకంత ఇష్టం లేదే. ఇదేంటిది? క్రీస్తు నమ్ముకుంటే ప్రాణం పోతుందని తెలిసినా కూడా నమ్ముకుంటారేంటి? ఎవరా క్రీస్తు? అలా వర్ధిల్లింది సంఘం పర్సిక్యూషన్లో. పర్సిక్యూషన్ ఆగిపోయింది, మనకి సోమరిపోతనం వచ్చింది, స్పిరిచువల్ ఫ్యాట్ ఎక్కువైంది, స్పిరిచువల్ ఒబెసిటీ ఎక్కువైంది. పర్సిక్యూషన్ ఉందనుకో స్పిరిచువల్ మజిల్ డెవలప్ అవుతుంది, పర్సిక్యూషన్ లేదనుకో స్పిరిచువల్ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది, ఓపుగా. కాబట్టి క్రైస్తవానికి శ్రమ కావాలి, క్రైస్తవానికి హింస కావాలి, క్రైస్తవానికి అవమానం కావాలి, నిందలు కావాలి, ఉపద్రవం కావాలి, కరువు కావాలి, వస్త్రహీనత కావాలి. అప్పుడుగా తెలుస్తుంది క్రీస్తు గురించి. అప్పుడెప్పుడో అయిపోయింది పర్సిక్యూషన్, ఇంకంతా స్పిరిచువల్ ఫ్యాట్నెస్ ఎక్కువైపోయింది. క్రీస్తు నీకు అర్థమైతే నీకు కలిగిందంతా అమ్మేసి ఏలియా వచ్చి తన దుప్పటి తీసుకుని ఎలీషా మీద వేసేటప్పటికి ఎలీషా ఏం పని చేస్తున్నాడు? 12 జతల ఎడ్లతో దున్నిస్తున్నాడు పొలాన్ని. 12వ జతని తానే దున్నుతున్నాడు, భూస్వామి. 12 జతల ఎడ్లు దున్నుతున్నాయంటే ఎంత పెద్ద పొలం అయి ఉంటుంది, ఎంత ఆసామై ఉంటాడు, ఎంత భూస్వామై ఉంటాడు. ఈ ఏలియా వచ్చి తన దుప్పటి తీసి ఆయన మీద వేశాడు, పర్మిషన్ అడిగాడు. ఒక్కరోజు నాకు గడువు ఇస్తే నా తల్లిదండ్రులకు వీడుకోలు చెప్పొస్తా. ఓహో వీడుకోలే కదా అని పంపించాడు. వీడుకోలు కదా, అక్కడికి ఏం చేశాడంట, మొత్తం ఎద్దుల్ని వధించి ఆ గొర్తి నొగల చేత ఆ వ్యవసాయ పనిముట్లు ఉంటాయి వాటన్ని చీలగొట్టి వాటితో వంట చేశాడు. ఎందుకంటే ఇక వెనక్కి రాను, ఇక వెనక్కి వచ్చేది ఉండదు. ఎద్దులు లేవు, వెనక్కి వచ్చినా సరే ఈ పనిముట్లు లేవు, మొత్తం అంతటిని వదిలిపెట్టేసి అప్పుడు ఏలియాను వెంబడించాడు. ఏలియాను వెంబడించాలంటేనే మొత్తం పోగొట్టుకోవాలంటే, మరి యేసయ్యను వెంబడించాలంటే, క్రీస్తును వెంబడించాలంటే ఈ రోజు బోధన తెలుసా? యేసు దగ్గర కంటే 12 జతలు ఎట్లు ఇస్తాడని. యేసు నమ్ముకుంటే 12 జతలు ఎట్లు ఇస్తాడు, పొలం ఇస్తాడు. అలా ఎక్కడుంది బైబిల్లో? బైబిల్ అలా లేదు. ఆయన మనకు రక్షణ ఇస్తాడు, పాపక్షమాపణ ఇస్తాడు. క్రీస్తును నమ్మాలి అంటే క్రయం